సార్ చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం. ఏదో ఒకసారి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, రెండుసార్లు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? అవసరం ఉంటుందా, లేకపోతే ప్రమోషన్ కోసం మాట్లాడతారా? ఈ సరెండర్ మెంటాలిటీని చెప్పుకోవడం కోసం చేస్తున్నారని నాకు అనిపించింది. అంటే లొంగుబాటు తత్వాన్ని ప్రకటించటం. అంటే ప్రభుత్వం మా సినిమాలని పచ్చగా చూడాలి అంటే వీరి ప్రతిపాదనలు ఏవో ఉంటాయి అక్కడ. అది టికెట్ ధరల పెంపు గురించి కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే షోస్ పెంచుకునే వ్యవహారం కావచ్చు, మరొకటి ఏవో ఉంటాయి లావాదేవీ. ఈ లావాదేవీల కార్యక్రమం సంబంధించి అనుకుంటే నిన్న భైరవం వేదిక మీద డైరెక్టర్ గారు మాట్లాడుతూ అంటే మనకి మొన్నటిదాకా గడ్డు రోజులు నడిచినాయి, ఇప్పుడు మనం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన లెవెల్లో మాట్లాడాడు. అంటే దాస్య శృంఖలాల్లో ఉన్నాం మనం, మగ్గిపోయి 200 సంవత్సరాలు. ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఆగస్టు 15వ తారీఖున మనం స్వతంత్ర భారతంలోకి కళ్ళు తెరిచాం అని మాట్లాడినంత ఎమోషనల్గా మాట్లాడాడు. గత ఎన్నికల్లో మనకు ఒక అద్భుతమైనటువంటి విజయం సిద్ధించింది అన్న లెవెల్లో మాట్లాడుతూ ఏదో ఒక విప్లవం జరిగింది అన్నట్టుగా ఆయన కొత్త ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించటం కూడా అందులో జరిగిపోయింది ఆటోమేటిక్. ఈ జరిగిపోవటాన్ని అవతల పార్టీ వాళ్ళు ఎలా జీర్ణం చేసుకుంటారు అనేది ఆలోచించాలి కదా. ఈ సినిమా పర్టికులర్గా కూటమి ప్రభుత్వం కొరకే తీశారా, కూటమి ఆడియన్స్ కోసమే తీశారా? ఓటరే ప్రేక్షకుడు. ప్రతి ప్రేక్షకుడికి ఒక పొలిటికల్ ఒపీనియన్ కూడా ఉంటుంది. సినిమాని సినిమాగా మాత్రమే చూస్తారు, రాజకీయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే సినిమాకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళిద్దరూ పొలిటికల్గా వేరే, ఎవరి అభిప్రాయాలు వారివే. సినిమా వరకు కలిసి వెళ్తారు. అది ఆలోచించాలి కదా. మీరు ఏదైనా క్రిటిసిజం ఉంటే, సీరియస్ క్రిటిసిజం ఉంటే ప్రభుత్వం మీద, అది మాట్లాడండి, తప్పేం లేదు. లేదు గత ప్రభుత్వం మీద మీకు ఏదైనా క్రిటిసిజం ఉంటే దాన్ని మాట్లాడండి, అది డిస్కసివ్ పాయింట్గా మార్చండి, తప్పేం లేదు. విమర్శను ఎవరు తప్పని అంటలేదు, కానీ ఇది విమర్శ కాదు. విమర్శ కాకుండా ఎవరినో మెప్పించాలనేటువంటి తాపత్రయం. ఈ తాపత్రయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. ఇప్పుడు అంటే ఏం కోరి మీరు అడుగుతున్నారు? ఇప్పుడు అందులో నటించినటువంటి ముగ్గురు హీరోల్లో ఒక హీరో స్ట్రైట్గా ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమారుడు రోహిత్. వారిని మెప్పించాలని అనుకున్నారా మీరు? లేదు వారి ద్వారా ఇంకెవరినైనా మెప్పించాలని అనుకున్నారా? మెప్పించడం ద్వారా ఏమి పొందదలుచుకున్నారు ఆ సినిమాకి? ఎజెండా ఏమిటి? ప్రోగ్రామ్ ఏమిటి? ఇలా 100 అనుమానాలు వస్తాయి ఆ మాట వెనక. 100% అవన్నీ వచ్చినాయి విన్న వాళ్ళకి. కాబట్టి ఎందుకు పొలిటికలైజ్ చేస్తున్నారు? తద్వారా మీకు ఒక నష్టం జరుగుతోంది. ఇప్పుడు అవతల పార్టీకి చెందినటువంటి ఓటర్లు వాళ్ళు ప్రేక్షకులే, వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతే మీకు నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ 10 మంది మాట్లాడతారు, 10 చోట్ల మాట్లాడతారు, ట్రోల్ జరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనేది పరిశీలించి వాళ్ళ మీద దాడి చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. ఇది పెయిడ్ సర్వీస్, అన్ని పార్టీలకి ఉంది. ఆ ట్రోల్ గ్యాంగ్స్ లేని పార్టీ ఏదీ లేదు. వాళ్ళకి మేతేసే కార్యక్రమం నువ్వు ఎందుకు పెట్టావు? వాళ్ళకి ఉపాధి చూపించడం నీ ప్రోగ్రాం కాదు కదా. నువ్వు మాట్లాడిన తర్వాత వాళ్ళు డ్యూటీ ఎక్కారు అక్కడ. డ్యూటీ ఎక్కి బాయ్కాట్ అంటున్నారు నీ సినిమాని. అది బ్యాడే కదా సినిమాకి. ఇప్పుడు లైలా విషయంలో జరిగింది అదే. ఆ రోజు పృథ్వీ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత గొడవ జరిగింది. పృథ్వీ వాంటెడ్గా మాట్లాడుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అందులో ఉండి బయటకు వచ్చి అవతల వైపు చేరి మాట్లాడుతున్నాడు అతను. ఈ ప్రోగ్రాం ఉంది అతనికి, వాంటెడ్గా అతను అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కోసమే మాట్లాడాడు అన్నదానికి వేరే నిరూపణలు అక్కర్లేదు. కానీ ఇక్కడ ఇతను ఏ రాజకీయ పార్టీలోనూ పనిచేసిన దాఖలాలు లేవు మనకి. ఈ డైరెక్టర్ గారు ఆయన సడన్గా గతంలో అని చెప్పి మాట్లాడాల్సిన సందర్భం కూడా లేదు.
అసందర్భంగా మాట్లాడారంటే ఒకవేళ అందులో హీరోగా నటించినటువంటి ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమారుడికి ఆయనకి ఏదైనా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా నటింపజేసి మెప్పించాలనుకున్నారా, ఇంకేదైనా ప్రభుత్వం తరఫున అంటే కంటెంట్లో కూడా అలాంటి ఛాయలు ఏవైనా ఉన్నాయా అనే 100 అనుమానాలు వస్తాయి. ఎస్ సార్. ఇన్ని అనుమానాలకు తావిచ్చే ప్రకటన ఎందుకు చేశాడు ఆయన అంటే బలమైనటువంటి ప్రయోజనం లేకుండా కొంతమంది ప్రేక్షకుల్ని వదులుకోవటానికి సిద్ధపడి ఎస్. అలాంటి ప్రకటన చేయరు ఎవరు. అవునండి. ఆయన చేశాడు. కాబట్టి వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్న లాలూచి ఏమిటి అనేది తెలియాలి ముందు. పైగా సినిమాల్లో రాజకీయాలు అని చెప్పి రాజకీయాలకు అతీతమైన సినిమాలు చేస్తున్నాం మేమని చెప్తూ ఎస్. రాజకీయాలే సినిమాగా తీసినటువంటి సందర్భాలు గత ఎన్నికల్లో చూసాం మనం. చూసాం. అది రాజధాని ఫైల్స్ కావచ్చు, ఎస్. అలాగే నారా రోహిత్ గారితో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి సినిమా ఒకటి ఉంది, ప్రతినిధి 2. ప్రతినిధి 2. ప్రతినిధి 2 కూడా పొలిటికల్ సినిమానే. ఎస్. పొలిటికల్ సినిమానే. అలాగే ఈ సినిమా దర్శకుడు భైరవన్ దర్శకుడు విజయ కనకమేడల కోరుకున్నటువంటి అమావాస్య రోజులు పోయి పౌర్ణమి రోజులు రావాలి అని కోరుకునే సినిమానే అది కూడా, ప్రతినిధి 2 కూడా. నాకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ రకమైన ప్రయోజనము సిద్ధించలేదు. నేను జర్నలిస్ట్గా తెలుసుకున్నది మాట్లాడాను తప్ప ఎవరి మీద నింద వేయటం నా ఉద్దేశం కాదు అని ఆ డైరెక్టర్ గారు మాట్లాడారు. కానీ ఆ సినిమాలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి మీద జనంలో ప్రచారంలో ఉన్న కొన్ని అభిప్రాయాలను ప్రాతిపదికగా చేసుకుని ఆ కథని డిజైన్ చేశారు, ప్రతినిధి 2 కథని. సో పొలిటికల్ మోటోతో వచ్చిన సినిమా అది చాలా క్లియర్గా. అలాంటి మోటో ఇందులో కూడా ఏమైనా ఉందా అనేది ఒక డౌట్. అలాంటి కథ ఏమైనా తీసుకుని అవతల పార్టీ వాళ్ళని ఈ సినిమాకి కనెక్ట్ చేయడానికి తిప్పలు ఏమైనా పడుతున్నారా డైరెక్టర్ గారు? లేదు. అసలు ఏమిటి మోటో? ఆయన యూనిట్ సెల్లింగ్ పాయింట్ ఏమిటి అనేది తెలియాలి కదా.